గణపతి నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్. మహామహిమాన్వితమైన వైశాఖ మాసంలో వినవలసిన వైశాఖ పురాణం. ఇరవయో అధ్యాయము. పాంచాల రాజ్య ప్రాప్తి. నారద మహర్షి అంబరీష్ మహారాజుతో వైశాఖ మహత్యం ఇట్లు వివరింపసాగిన. శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము. శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును దాని మహిమను వెల్లడించి మరి ఒక కథను చెప్పుదును. వినుము. పూర్వం పాంచాల దేశమున పురుయసుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడును మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను. అతడు ధార్మికుడు, మహావీరుడు. తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించను. పూర్వజన్మ దోషం చేతను అతడు కొంతకాలం నాకు సంపద కోల్పోయాను. వాని యశ్వములు గజములు మున్నగు బలములు నశించెను. వాని రాజ్యము కరువు ఏర్పడును. ఈ విధముగా వాని రాజ్యము కోసం బలహీనములై గజము మింగిన వెలకపండు వల్లే సారవిహీనములయ్యను. వాని బలహీనత నెరిగి వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి. యుద్ధంలో ఓడిన రాజు భార్యగు సిక్కినితో కలిసి పర్వత గుహల్లో దాక్కుని 53 సంవత్సరాల కాలం గడిపెను. ఆ రాజు తానులో తాను ఇట్లని విచారించును. నేను ఉత్తమ వంశం జన్మించుతుని, మంచి పనులు చేస్తుని, పెద్దలను గౌరవించుతుని, జ్ఞానవంతులను, దైవభక్తి ఇంద్రియజయము కలవాడను. నా వారును నా వలెను సద్గుణవంతులే. నేనేం పాపం చేసి తిని నాకెట్టి కష్టములు కలిగినవి? నేను ఇట్లా అడవిలో ఎంతకాలం ఉండవలనో కదా అని విచారించి తన గురువుల యుజుడు ఉపయుజుడకు గురువులను తలుచుకున్నాను. సర్వజ్ఞులకు వారిద్దరూ రాజు స్మరింపగానే వారిని వద్దకు వచ్చిరి. రాజు వారి ఇద్దరికి నమస్కరించి యథాశక్తిగా ఉపచారములు చేశాను. వారిని సుఖాసీనులు గావించి దీనుడై వారి పాదములందు పడి నాకిట్టి స్థితి ఎలా వచ్చునో నాకు తరుణోపాయం చెప్పుడని వారిని ప్రార్థించాను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలు వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాల ధ్యానమగ్నులై ఇట్లనిరి. రాజా, నీ దుఃఖమునకు కారణం వినుము. నీవు గత 10 జన్మల్లో క్రౌరము కలిగిన కిరాతుడవు. నీ యందు ధర్మవృత్తి కొంచెమైనను లేదు. సద్గుణములు ఏవీయూ లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు, శ్రీహరిని స్మరింపలేదు, కీర్తింపలేదు, శ్రీహరి కథలను వినలేదు. గత జన్మలో నీవు సహ్యపర్వతమున కిరాతుడివై ఉంటివి. అందరినీ బాధించుచు బాటసార్లను దోచుకునుచు నింద్యమగు జీవితం గడుపుచుంటివి. నీవు గౌడ దేశమునున్న వారికి భయంకరుడివై ఉంటివి. ఇట్లు 5 సంవత్సరములు గడిచినవి. బాలురును, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానం లేదు. నీకు జన్మయందు సంతానం లేకపోవటకు నీ పూర్వజన్మ కర్మయే కారణం. నీ భార్య తప్ప నీకెవరు అప్పుడు లేకుండిరి. అందరినీ పీడించుట చేతను, దానమనేది లేకపోవట చేతను నీవు దరిద్రుడిగా ఉంటివి. అప్పుడు అందరినీ భయపెట్టుచే నీకు ఇప్పుడు ఈ భయం కలిగిన. ఇతరులకు నిర్దయగా పీడించే నీకిప్పుడు నీ రాజ్యము శత్రువుల ఆధీనమైనది. ఇన్ని పాపములు చేసిన నీవు రాజకులమును పుట్టుట కారణమును వినుము. నీవు గౌడ దేశంలో అడవిలో కిరాతుడివై గర్జములో ఉండగా ధనవంతులకు 2 వైశ్యులు కర్షణుడను ముని నీవున్న అడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడిగించి బాణం ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. 2వ వైశ్యుని చంపబోతివి. అతడు భయపడి ధనము పొదిరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయాను. కర్షణుడును మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు ఎండకు దప్పికి కలిసి మూర్ఛిల్లిరి. నీవు కర్షణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి వాని సేద తీర్చితివి. అతడు తేరుకున్న తర్వాత నీవు ముని, నీకు నా వలన భయం లేదు, నీవు నిర్ధనుడువు, నిన్ను చంపిన నేను వచ్చును. కానీ పారిపోయిన వైశ్యుడు ధనం ఎక్కడను దాచినో చెప్పుము, నిన్ను విడిచిదను, చెప్పనిచో నిన్ను చంపదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను. అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గం చెప్పితివి. దగ్గరలోనున్న నిర్మల జలము కలతటాకము చూపి నీటిని త్రాగి మరంత సేద తీరి పొమ్ము. రాజభటులు నాకే రావచ్చును. కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము.
చల్లని గాలి వీచునని వానికి మోదుగాకులనిచ్చి పంపి నీవు అడవిలో దాక్కొంటివి. నీవు పాపాత్ముడైనను వైశ్యుని ధనము ఎచ్చటున్నదో తెలుసుకొనుటకై ఆ మునికి సేవలు చేయుట వలన వానికి అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గము చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసమగుడిచే నీకు తెలియక చేసినను స్వార్థమున చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యం వలన నీవిప్పుడు రాజవంశంలో జన్మించితివి. నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములు కావాలని అనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖ మాసము. నీవు వైశాఖ శుద్ధ తదియందు అక్షయ తృతీయ ఒకసారి అనిన ఆవును దూడతో పాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యం చేకూరును. ప్రాతకాలం స్నానం చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖం కలిగింపుము. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతం ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయుము. లోకములనియు నీకు వశములగును. నీకు శ్రీహరియే సాక్షాత్కరించును అని వారిద్దరూను రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలిపోయిరి. రాజు పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించును. యథాశక్తి దానములు చేసెను. వైశాఖ వ్రత ప్రభావం వలన ఆ రాజు బంధువులందరూ మరలా వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయ వల్ల వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయి రాజు అనాయాసముగా తన రాజ్యము తిరిగి పొందెను. పోగొట్టుకున్న సంపదల కంటే అధికముగా సర్వ సంపదలు పొందెను. వైశాఖ వ్రత మహిమ వలన సర్వము సంపన్నమైన వాని రాజ్యం సుఖశాంతులతో ఆనందపూర్ణముగా ఉండెను. వానికి దృష్టకీర్తి, దృష్టకేతువు, దృష్టద్రుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అని 5 పుత్రులు, కుమారస్వామి అంతటి సముద్రులు కలిగిరి. ప్రజలందరూ వైశాఖ మాస వ్రత మహిమ వలన రాజానురక్తులై ఉండిరి. రాజును రాజవైభవము సంతానం కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతము ఆచరించి యథాశక్తి దానధర్మములు చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమైను. చతుర్బాహులయందు శంఖ చక్ర గదా ఖడ్గములను ధరించి పీతాంబరధారి అయి వనమాలా విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారంతో ప్రత్యక్షమైన పరమాత్మ యొక్క అచ్యుతుని చూసి ఆ రాజు శ్రీహరిని చూడలేక కన్నులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కన్నులు తెరిచి ఆనంద పారవస్యుడై గొగ్గురు పొడిచిన శరీరంతో గద్గద స్వరంతో శ్రీహరిని చూచుచు ప్రభక్తితో ఆనంద పారవస్యుడై శ్రీహరిని ఇట్లు స్తుతించెను అని శృతిదేవుడు శృతకీర్తి చెప్పనని నారద మహర్షి అంబరీషునితో పలికెను. 20 పారాయణం సంపూర్ణం. నా వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.